శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 12, 13, 14, 15 తేదీల తర్వాత నుంచి కూడా మేషరాశి వారి తలరాత పూర్తిగా మారిపోబోతుందండి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, గ్రహాల గతి మారుతున్న స్పష్టమైన సంకేతం అండి ఇది. మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని కృంగతీసిన అవమానాలు కానీ, కన్నీళ్లు కానీ అన్నీ ఆవిరైపోయి అద్భుతమైన సమయం కూడా వచ్చేసిందండి. ఆగస్టు 12 నుంచి కూడా మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే అద్భుతం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఆగస్టు 12 తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎవరు ఊహించని ఒక అద్భుతమైన మలుపు కనిపించబోతుంది. మేషరాశి వారు డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక వింతైన సందిగ్ధాన్ని, ఇబ్బందిని ఎదుర్కొంటూ వచ్చారు. ఎంత సంపాదన ఉన్నా కూడా చేతిలో నిలవకపోవడం, ఎంత కష్టపడినా రావాల్సిన ఫలితం ఎప్పుడూ కూడా ఆలస్యంగా కావడం జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఒక బరువైన కర్మచక్రం మాత్రమేనండి. కానీ ఈ తేదీల తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఏదో అకస్మాత్తుగా లాటరీ తగినట్లుగా ఒక్కసారిగా వచ్చి పడిపోయే అస్థిరమైన అదృష్టం అయితే కాదండి. ఇది చాలా నిలకడగా క్రమక్రమంగా పెరుగుతూ మీ దగ్గరే శాశ్వతంగా నిలిచిపోయే నిజమైన సంపద. మీరు గడిచిన కాలంలో పడిన తీవ్రమైన శ్రమకు అసలైన మరియు తగిన విలువ దక్కే సువర్ణ సమయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మేషరాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కేవలం ఒకే ఒక ఉద్యోగ జీవితంపై లేదంటే ఒకే వ్యాపారంపై మాత్రమే ఆధారపడే దయనీయమైన పరిస్థితి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. మీరు అసలు కలలో కూడా ఊహించని ఒక నూతన మార్గం ద్వారా మీకు లాభాలు రావడం పెరుగుతూ ఉంటుంది. ఇది మొదట్లో చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో అది ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా ఒక వింతైన మరియు గొప్ప మార్పు కూడా వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే వెంటనే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరో వచ్చి మీకు సలహా చెబితే కాదండి, సాక్షాత్తు మీ అంతరాత్మ ఇచ్చే సరైన సలహా మేరకు మీరే స్వయంగా పొదుపు చేయడం మొదలు పెడతారు. ఈ మార్పుల ఫలితంగా ఆగస్టు 12 తర్వాత అప్పుల బాధ నుండి మీకు సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ఈ కాలంలో మీరు చూసే కలలు కూడా ఎప్పుడూ సాధారణంగా ఉండవు. గతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు, తెలియని వ్యక్తులు లేదంటే మళ్ళీ మిమ్మల్ని వేధించి ఒకే రకమైన పరిస్థితి కలలో కనిపించవచ్చు. ఇది మీ భయాల ప్రతిబింబం కాదండి, మీ లోపల జరుగుతున్న అద్భుతమైన మార్పుకు సంకేతాలు. కొన్ని కలలు మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాయి, మరికొన్ని మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తాయి. మేషరాశి వారు ఈ సమయంలో అటువంటి కలలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. అవి మీ మనసు మీతో నేరుగా మాట్లాడే దివ్యమైన భాష. మీరు వాటిని కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే మీరు జీవితంలో తీసుకోవాల్సిన తదుపరి నిర్ణయాల దారి మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలంలో మీలో ఆధ్యాత్మిక శక్తి పూర్తిగా మేల్కొనే అద్భుతమైన క్షణం ఆసన్నమవుతుంది. ఇంతకాలం మీరు దైవాన్ని ఏదో ఒకటి అడుగుతూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆ దైవమే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే అకస్మాత్తుగా శివుడి నామస్మరణ లేదంటే దైవనామం గుర్తుకు రావడం, రోజు కాసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోవాలనిపించడం, జీవితంపై ఒక లోతైన తాత్విక ఆలోచనలు రావటం వంటివన్నీ కూడా ఆధ్యాత్మిక మేలు కొలుపుకు స్పష్టమైన లక్షణాలండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా లభించే సామాన్యమైన దశ కాదు. మేషరాశి వారికి ఈ సమయంలో ఆత్మశక్తి అత్యంత బలంగా వికసిస్తూ ఉంటుంది. మీరు కోరుకున్న దానికన్నా సరిగ్గా మీకు ఏది ఏ సమయంలో అవసరమో అదే మీ జీవితంలోనికి వచ్చి చేరుతూ ఉంటుంది. నా జీవితం ఇక ఇలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు మీ మనసులో బలంగా తిరుగుతూ ఉండవచ్చు. దానికి సమాధానం ఒక్కటేనండి, జీవితం ఎప్పుడూ అలాగే ఒకేలాగా ఉండదు, కానీ అది ఒక్కో రోజు మారదు. అంటే ఒక్క రోజులోనే మారిపోదు అని. మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు, మీరు ధైర్యంగా వదిలేసే భయాలు, మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయిస్తాయి. మేషరాశి వారి జీవితం చాలా నెమ్మదిగా అయినప్పటికీ కూడాను మూలల వరకు కూడా బలంగా మారుతూ ఉంటుంది. ఒకసారి ఈ దశ దాటితే మళ్ళీ ఎప్పటికీ పాత కష్టాల జీవితం వైపు చూడాలనిపించదు. ఇది ఏ మాత్రం ముగింపు కాదు, మీ అసలైన మరియు శాశ్వత ఆరంభం. సాక్షాత్తు మహాదేవుడి కృపను మీరు మీ జీవితంలో స్పష్టంగా అనుభవించే దశ కూడా ఇదేనండి. ఈ సమయంలో మేషరాశి వారు దైవ సన్నిధిని మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అనుభవిస్తారు. మీరు అడిగిన కోరికల కన్నా మీ భవిష్యత్తుకు ఏది నిజంగా అవసరమో అదే దారి మీ ముందుకు వస్తూ ఉంది. కొన్ని విషయాలు కొద్దిగా ఆలస్యం జరిగినట్లు అనిపించినప్పటికీ కూడాను అన్నీ సరైన సమయానికే జరిగాయని మీకే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీ మార్గంలో అడ్డంకుల్లాగా కనిపించిన కొన్ని పరిస్థితులన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా దానంతటా అవే తొలగిపోతూ ఉన్నాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్లుగానో ఓపికతో మోసుకొచ్చిన అపారమైన సహనానికి, నమ్మకానికి సాక్షాత్తు దైవం ఇస్తున్న దివ్య ప్రతిఫలం.
మహాదేవుడి కృప ఈ దశలో మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా నిలుస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని పనులకు మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు, భావోద్వేగాల్లో పడి ఎవరికైనా ఇచ్చిన మాటలు, అవసరం లేని పెద్ద వాగ్దానాలు అన్నీ కూడా మీకే పెద్ద నష్టాన్ని తెచ్చిపెడతాయి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించి ప్రతిచర్య ఇవ్వటం కన్నా మౌనంగా ఉండటమే ఇప్పుడు మీరు చాలా మంచిది. మేషరాశి వారికి ఈ దశలో ఓర్పే నిజమైన మరియు గొప్ప బలం. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అడుగు కూడా చాలా ఆలోచించి వేయాల్సిన సమయం అండి ఇది. ఇప్పుడు మీ ప్రయాణం బయట ప్రపంచాన్ని మార్చడం మీద కాకుండా మీ లోపలికి సాగే ఆత్మ సాధనపై ఉండాలి. బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల గందరగోళంగా ఉన్న భావాలను సర్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజులో కనీసం కొన్ని నిమిషాలు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని మీ జీవితాన్ని ఒకసారి మనసులో తలుచుకోండి. మీరు ఏమి కోల్పోయారు, ఏం నేర్చుకున్నారు, ఇక మీదట జీవితంలో ఏం కోరుకుంటున్నారు అన్న దాన్ని మీ మనసుతో స్పష్టంగా మాట్లాడుకోండి. ఇది కేవలం మొక్కుబడి ప్రార్థన కాదండి, మీ ఆత్మతో మీరు నేరుగా చేరుకునే పవిత్రమైన సంభాషణ. ఈ సాధన మిమ్మల్ని లోపల నుంచి వజ్రంలాగా బలపరుస్తుంది. ఈ సమయంలో భయం, ఆశ, విశ్వాసం అనే 3 శక్తుల సమతుల్యత మీలో పరీక్షించబడుతుంది. ఆశ మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తూ ఉంది. విశ్వాసం మీ సరైన దారిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ 3 శక్తులు సరిగ్గా సమతుల్యంగా ఉన్నప్పుడే మేషరాశి జీవితం అత్యంత సరైన దిశలో సాగుతుంది. భయాన్ని మీ జీవితం నుండి పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దానికి మీపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆశను గుడ్డిగా కాకుండా సంపూర్ణ విశ్వాసంతో కలిపి ఉంచాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న ఈ అద్భుతమైన మార్పు నెమ్మదిగా అయినప్పటికీ కూడాను చాలా స్థిరంగా మీ సొంతం అవుతుంది. ఇది ఎప్పటికీ కూడా ముగింపు కాదు, మీ శాశ్వతమైన మరియు దివ్యమైన ఆరంభం. ఈ దశ మీ జీవితంలో ఒక పాత కష్టాల అధ్యాయం ఎట్టకేలకు ముగిసిపోయి అద్భుతమైన వెలుగుల అధ్యాయం ప్రారంభం కావడానికి సంకేతం. కానీ నిజానికి ఇది మీకోసం రాసిపెట్టిన ఒక కొత్త జీవితానికి తొలి పేజీ. ఇప్పటి వరకు ఎన్నో బాధలను భరించే మేషరాశి వారు ఈ దశను ఇప్పుడు ధైర్యంగా దాటితే ఇక ఎప్పటికీ పాత కష్టాల పరిస్థితుల వైపు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా అయినప్పటికీ పూర్తిగా మారిపోయే మహాద్భుతమైన సమయం అండి ఇది. అయితే ఇంతవరకు మీరు ఈ వీడియోని పూర్తిగా విన్నారు అంటే మీ మనసుకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అనిపించే ఉంటుంది. ఇది ఏదో సామాజిక రాశి ఫలం కాదు, సాక్షాత్తు మేషరాశి వారి జీవితంలో జరుగుతున్న పరీక్షల సంచలనం ముగింపు దశ ఇది అని. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి నొప్పి, పడిన ప్రతి కన్నీటి చుక్క దైవం లెక్కలోనికి తీసుకునబడింది. మహాదేవుడు ఎప్పుడు కూడా కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ ఏ క్షణంలోనూ ఎవరికీ అన్యాయం చేయడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు శాశ్వతంగా వెళ్ళిపోవాలో, ఏ బంధం గట్టిగా నిలవాలో, ఏది ముగిసిపోవాలో అన్నీ కూడా స్పష్టంగా తెలియడం మొదలవుతుంది. ఇక మీదట మీరు మీ విలువను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోరు. మీ మనసును ఎంత మాత్రం అర్థం చేసుకొని వారిని పట్టుకుని వేలాడరు. మీ భవిష్యత్తును అభద్రతాభావంతో కాకుండా సంపూర్ణ నమ్మకంతో చూస్తారు. ఇప్పుడు మేషరాశి వారికి సాక్షాత్తు మహాదేవుడు దివ్య ఆశీస్సులతో మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత, జీవితానికి శాశ్వత స్థిరత్వం రావడానికి ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన సాధన అవసరం అండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రం మేషరాశి అధిపతి అయిన కుజునికి సంబంధించిన శక్తివంతమైన గాయత్రి మంత్రం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల మేషరాశి వారికి కుజ దోషాలు తొలగిపోయి అద్భుతమైన ధైర్య సాహసాలు, భూలాభాలు మరియు అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. ఈ పవిత్ర నామస్మరణతో మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత తాండవిస్తుంది. ఈ ఆగస్టు 12 తేదీల తర్వాత కొత్తగా అప్పులు చేసే దుస్థితి రాకపోగా ఎన్నాళ్లుగా మిమ్మల్ని వేధించిన పాత బకాయిలు కూడా క్రమంగా తీరిపోతాయి. అంటే డబ్బు చేతికి రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉండడం అనేది నిజమైన ధనయోగానికి సంకేతం. అది ఈ ఆగస్టు నెల నుంచి కూడా మీకు పూర్తిగా సాధ్యమవుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారి విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా మీరు ఒకే రకమైన మానసిక నిరాశతో ఉన్నారు. నేను ఎంత కష్టపడినా పై అధికారులను గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పనిచేసే వాళ్లకు అనవసరమైన గుర్తింపు వస్తుంది అని మీరు ఎన్నోసార్లు మనసులో కుమిలిపోయే ఉంటారు. కానీ ఆగస్టు 12 తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ కష్టాన్ని, మీ ప్రతిభను ఇప్పుడు మీ పై అధికారులు స్వయంగా గుర్తిస్తున్నారు. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి విషయంలో మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఫీస్లో మీ అభిప్రాయానికి, మీ నిర్ణయాలకు ఊహించని విలువ పెరుగుతుంది. అంతేకాదండి, ఈ తేదీల తర్వాత నుంచి మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఒక బలమైన ఆలోచన రావడం, లేదంటే అత్యంత మంచి అవకాశాలు తలుపు తట్టడం జరుగుతాయి. అది మీ కెరియర్ను మరొక అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎందుకు భయపడకండి. ఈ మార్పు అంతా కూడా మీ మేలు కోసమే జరుగుతుందని గట్టిగా గుర్తుంచుకోండి. కొందరికి సరికొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తే, మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే అత్యున్నత
పదవులు వరిస్తాయి. ఈ ఆగస్టు 12 తర్వాత కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక గట్టి మరియు శాశ్వత పునాదిలాగా మారుతుందండి. అయితే ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంటుందండి. ఎలాంటి మంచి అవకాశం రాగానే కూడా ఆవేశంతో లేదంటే తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న నిశ్శబ్ద పరీక్ష అనేది ఉండవచ్చు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి డబ్బు కంటే కూడా ముందుగా గొప్ప గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. ఆ గౌరవమే మీకు ఆటోమేటిక్గా అపారమైన ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఇక వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే గనక కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఈ ఆగస్టు 12 తర్వాత ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మీకు అనుకూలంగా మారుతున్నాయండి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న సరైన ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన కొన్ని అద్భుతమైన ఐడియాలను ఇప్పుడు మీరు పూర్తి కార్యరూపంలోనికి తీసుకొస్తున్నారు. ఈ కాలంలో మీకు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయండి. ఆ పరిచయాలే మీ వ్యాపారాన్ని సరికొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఎవరిని గుడ్డిగా కూడా నమ్మకూడదండి. ఏ సరైన వ్యక్తిని మాత్రం వదలకూడదు అనే గొప్ప వివేకం మీకు ఈ ఆగస్టు నెలలోనే బోధపడుతూ ఉంటుంది. లాభాలు ఒక్కసారిగా భారీగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో చాలా బలంగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అద్భుతమైన ఎదుగుదల చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలా మంది మేషరాశి వారు బయటకు ఎంతో నవ్వుతూ అందరితో కలివిడిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడాను లోపల మాత్రం అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయము మిమ్మల్ని నిరంతరం పిండేస్తూ ఉన్నాయి కదండి. అయితే ఆగస్టు 12 తేదీల తర్వాత ఈ సమస్యలన్నీ కూడా వేసిన మంత్రం వేసినట్లుగా ఒకేసారి మాయమైపోవండి. కానీ వాటిని ఎదుర్కొనే ఒక అద్భుతమైన మరియు అజేయమైన ధైర్యం మీలో అంతకు పుడుతూ ఉంటుంది. అప్పులు తీర్చే నూతన మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఎవరిని కూడా ప్రత్యేకంగా అడగకపోయినా కూడా ఎక్కడో ఒక చోట నుంచి మీకు అనుకోని సహాయం అందబోతుంది. ఒకవేళ ఏవైనా ఆస్తి తగాదాలు ఉంటే అవి కూడా ఎప్పుడు పరిష్కారం అవుతాయి. కావలసిన పాత బాకీలన్నీ కూడా సులువుగా వసూలవుతాయి. ఇది కేవలం మీ స్వంత అనుభవంతో వచ్చిన ధైర్యం కాదండి. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మీకు ఇస్తున్న అపారమైన దైవ బలమే ఇదంతా. ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు మీరు ఇంటి కోసం ఎంత చేసినప్పటికీ కూడాను మీకు రావాల్సిన గుర్తింపు కానీ దక్కాల్సిన గౌరవం కానీ దక్కక ఎంతో లోపల బాధపడుతూ ఉన్నారు. మీ మాటను ఎవరు పట్టించుకొని నిర్లక్ష్యపు పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూశారు. కానీ ఆగస్టు 12 తర్వాత మీ కుటుంబంలో మీ మాటకు, మీ సలహాలకు ఊహించని విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే నేరుగా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ బంధాల్లో ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ తగ్గి అందరూ మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే అద్భుతమైన రోజులు ఇక్కడ నుంచి మొదలవబోతున్నాయి. ఓపిక పట్టండి. మీ నిస్వార్థ మంచితనమే మిమ్మల్ని అన్నింటా గెలిపిస్తుంది. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి కీలక నిర్ణయానికి కుటుంబంలోని పెద్దల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. గత కొంతకాలంగా బంధాలను నెలకొన్న గందరగోళం, అనవసరమైన చిన్న చిన్న గొడవలు అన్ని క్రమంగా తగ్గిపోతాయి. ఇక్కడ ఒక అద్భుతమైన విచిత్రం జరుగుతుందండి. మీ నిజమైన స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గరవుతారు. మిమ్మల్ని కేవలం వారి అవసరాల కోసం వాడుకోవాలనుకునే స్వార్థపరులు సహజంగానే మీ నుంచి శాశ్వతంగా దూరమైపోతారు. పెళ్లైన మేషరాశి వారికి ఈ సమయం ఒక చిన్న పరీక్ష లాంటిది అయినప్పటికీ కూడాను ఆ గొడవలను మీ ఓర్పుతో దాటగలిగితే మీ బంధం మునుపటి కంటే కూడా 100 రెట్లు బలంగా మారుతుంది. ఇక ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి మాత్రం ఈ ఆగస్టు 12 తర్వాత జీవితంలో ఒక సరైన మరియు శాశ్వతమైన వ్యక్తి ప్రవేశించే అద్భుతమైన సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. ఇప్పటి వరకు ఎంతో భారంగా, బరువుగా అనిపించిన కుటుంబ బాధ్యతలు ఇకపై మీకు ఒక తీపి జ్ఞాపకంగా, నమ్మకమైన ధైర్యంగా మారతాయి. ఇక మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే కనుక మేషరాశి వారు ఎప్పుడు కూడా ప్రాణం ఇచ్చేలాగా నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమను సరిగ్గా అర్థం చేసుకునేవారు దొరకటం నిజంగా చాలా అరుదుగా ఉంటుంది. మీ నిక్కర్సైన నిజాయితీని ఎదుటివారి బలహీనతగా భావించి మిమ్మల్ని మోసం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన కర్మపాఠం అంతే. ఈ ఆగస్టు 12 తర్వాత మీ ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన స్పష్టత అనేది వస్తుంది. నా జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో మీరు చాలా కఠినమైన కానీ అత్యంత సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇతరుల కోసం మీరు చేసిన అనవసరమైన రాజీలు ఇకపై ఉండవు. నిజమైన మరియు నిస్వార్థమైన ప్రేమ ఈ కాలంలో మరింత గట్టిగా బలపడుతుంది. కానీ కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉన్న నకిలీ బంధాలు ఈ నెలలో శాశ్వత ముగింపుకు వస్తాయి. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి ఆ దేవుడు నా కోసం ఒక ప్రత్యేకమైన మరియు సరైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడనే గట్టి నమ్మకం ఈ కాలంలో మీ మనసులో బలపడుతుంది. వృత్తిలో లేదా సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, మీ సహాయం పొంది చివరకు మీకే వెన్నుపోటు పొడిచిన వారు, ఇలాంటి స్వార్థపరుల వల్ల మీరు గతంలో చాలా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారండి. కానీ ఆగస్టు 12 తర్వాత ఆ కర్మచక్రం పూర్తిగా తిరగరాయబోతుంది. మీరు ఎవరి మీద ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరిని నూరారా శపించాల్సిన పని కూడా లేదు. ఆ కర్మచక్రం తన పని తాను అత్యంత నిశ్శబ్దంగా మొదలు పెడుతుంది. మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీ మంచి పేరును పాడు చేయాలని కుట్రలు పన్నిన వారు ప్రతి ఒక్కరూ కూడా తాము చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని కూడా ఖచ్చితంగా అనుభవిస్తారండి.
ఇది మీరు ప్రత్యేకంగా కోరుకున్నది కాదు. వారు చేసుకున్న కర్మ ఫలితం మాత్రమే సరిగ్గా అనుభవించే సమయం. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో ఇప్పుడు వాళ్ళే మీ ముందు చిన్నపోయి తల వంచుకొని కనిపిస్తూ ఉన్నారు. వారి మాటలు ఇకపై ఎప్పటికీ కూడా మీ మనసును గాయపరచలేవు. అదే మీకు దైవం ఇస్తున్న అసలైన మరియు గొప్ప విజయం. ఇప్పుడు మీ శత్రువులపై మీకు ఉన్న ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన ఆయుధం మీ మౌనం అండి. అదొక్కటి మాత్రమే. మీరు పూర్తిగా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వారే దానంతటా అంటే వారు వెనక్కి తగ్గిపోతారండి. తనంతట వారే తగ్గిపోతారనమాట. ఈ ఆగస్టు 20 నాటికి కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైన మరియు సంపూర్ణమైన ప్రశాంతత ఏర్పడబోతుంది. ఈ తేదీల తర్వాత మేషరాశి వారు తమ శత్రువుల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు ఎవరి మీద కాదు, కేవలం మీ సొంత ఎదుగుదలపైన, మీ సంపూర్ణ ఆరోగ్యం పైన మాత్రమే పూర్తిగా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి మేషరాశి వారి గత ఆరోగ్య సమస్యలన్నీ కూడా కేవలం శరీరానికి సంబంధించినవి కావండి. అవన్నీ మీ లోపలి మనసుకు సంబంధించినవే. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, ఆ బాధనంతా గుండెల్లోనే దాచుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతిన్నదన్నది నగ్న సత్యం. కానీ ఆగస్టు 12 తర్వాత మీలో ఒక సరికొత్త అవగాహన వస్తుంది. ఎవరో వచ్చి చెబితే కాదండి, సాక్షాత్తు మీ శారీరక తత్వమే మీతో నేరుగా మాట్లాడడం మొదలవుతుంది. ఈ చిన్నపాటి అలసట కానీ, నిద్రలేమి కానీ, లేదంటే తలనొప్పి వచ్చినప్పటికీ కూడాను దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. వెంటనే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ చిన్న అప్రమత్తతే భవిష్యత్తులో మీ మీదకు వచ్చే పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి కూడా మిమ్మల్ని పూర్తిగా కాపాడబోతుంది. మీ శరీరాన్ని ఎప్పుడు ఫిట్గా ఉంచుకోవాలి అంటే ముందుగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని మీరు స్పష్టంగా గ్రహిస్తారు. ఇది ఎలాంటి ఒంటరితనం కాదండి, ఆత్మకు దొరికిన గొప్ప విశ్రాంతి. మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాలంలో మీరు కొన్ని వింతైన మరియు అద్భుతమైన దివ్య అనుభూతులను పొందుతారు. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు. ఇదంతా ఆ దైవం నడిపిస్తున్న లీల అనే బలమైన నమ్మకం మీ మనసులో పుడుతుంది. మీరు ఏదైనా ఒక విషయం గురించి మనసులో ఆలోచిస్తూ ఉంటే గనక సరిగ్గా అదే మాట మీకు ఎక్కడో చోట బయట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని మనసులో గుర్తు చేసుకోగానే సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఎదురుపడటం లేదా ఫోన్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ సాక్షాత్తు దైవిక సంకేతాలని మీకు ఎప్పుడు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీ కళల ద్వారా కొన్ని అత్యంత రహస్యమైన సంకేతాలు కూడా అందుతాయండి. కళలో పెద్ద పెద్ద దేవాలయాలు కనిపించడం, ప్రశాంతంగా వెలుగుతున్న దీపం లేదంటే సూర్యుడు కనిపించడం వంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా సాక్షాత్తు ఆ దైవమే మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. మీరు అనుకోకుండా చూసే ఒక చిన్న వీడియో, చదివిన ఒక మంచి పుస్తకం లేదంటే కలిసి ఒక కొత్త వ్యక్తి మీ మొత్తం జీవిత దిశను పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ దివ్య సంకేతాలను స్పష్టంగా గుర్తించి మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మొదలు పెట్టండి. అదే మీకు ఎప్పుడు కూడా సరైన మార్గాన్ని చూపుతుంది. మేషరాశి వారికి దైవం అనుగ్రహించే అత్యంత గొప్ప వరం వాక్శుద్ధి అండి. ఇకపై మీ మాటకు ఒక ప్రత్యేకమైన మనసు, అద్భుతమైన ప్రభావము ఉంటుంది. మీరు నోటితో ఏది గట్టిగా అనుకుంటారో ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. దానినే వాక్శుద్ధి అంటారు. కానీ ఇప్పటి వరకు మీరు ఆ అపారమైన శక్తిని పూర్తిగా గుర్తించలేదు లేదా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. అయితే ఆగస్టు 12 తర్వాత మీ మాటల్లో ఒక గంభీరమైన స్పష్టత అనేది వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో, దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో ఆ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అన్ని మీ జీవితంలోనికి అవే వాటంతట అవే రావడం అనేది మొదలవుతాయి. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోండి. ఎప్పుడు కూడా మంచినే గట్టిగా ఆలోచించండి. ఈ తేదీల తర్వాత మీలో నిగూఢంగా దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి పూర్తిగా మేల్కొనబడుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడ్డారో ఆ భయమే నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి అయితే ఆలోచిస్తారో అదే నిజమై తీరుతుందనమాట. మీ మనసులోని గందరగోళం పూర్తిగా తగ్గిపోయి ఒక స్పష్టమైన దశ ఏర్పడుతుంది. మీరు అసలు అంటే మీకు ఏం కావాలి, మీ జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయంలో మీకు పరిపూర్ణమైన క్లారిటీ అనేది వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో అత్యంత వేగంగా పనిచేయడం మొదలు పెట్టడానికి ఇది అతిపెద్ద సంకేతం. మీ మాటల్లో ఒక సరికొత్త నమ్మకం కనిపిస్తుంది. అదే ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాలను మీ ముందుకు తీసుకువస్తుంది. నేను నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం మార్చుకోగలను అనే ఒక బలమైన ఆత్మవిశ్వాసం పూర్తిగా మీ సొంతమవుతుందండి. గత అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన నమ్మకం ఏంటి అంటే గతంలో మిమ్మల్ని పూర్తిగా ముంచింది కూడా ఈ గుడ్డి నమ్మకమే కదా. కాబట్టి ఈ ఆగస్టు నెలలో కూడా కొత్తగా పరిచయమైన వారిని లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకండి. అలా చేస్తే మళ్ళీ పాత తప్పు చేసి పునరావృతం అవుతుందన్నమాట. ఇక నా వల్ల ఏమవుతుందిలే, నా తలరాత ఇంతే అని నిరాశపూరిత ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరమైనవి. మీలో సాక్షాత్తు ఆ దైవం నింపిన అపారమైన శక్తిని మీరే నమ్మకపోతే దైవం మీకు ఇస్తున్న సువర్ణ అవకాశాలను మీ చేతులారా మీరే చేజార్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ కాలంలో మీ మనసును, మీ గ్రహ బలాన్ని ఎప్పుడు కూడా స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి
వారికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతైనా అవసరం అవుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు కనీసం 5 నిమిషాలైనా సరే నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి. అలాగే ప్రతి ఆదివారం సూర్య భగవానునికి ఆర్ఘ్యం వదలండి. దీనివల్ల మీకు అపారమైన మానసిక బలం, శారీరక కొత్త ఉత్సాహము లభిస్తాయి. అలాగే ప్రతి మంగళవారం ఎర్రటి పూలతో ఆంజనేయ స్వామిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మీ కుజబలం విపరీతంగా పెరిగి మీ పనుల్లో వచ్చే సమస్త ఆటంకాలు తొలగిపోతాయి. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి ప్రశాంతంగా గుర్తు చేసుకుని ఆ రోజు మీకు ఏది బాధ కలిగించిందో ఆ విషయాలను అక్కడే వదిలేయండి. ఎందుకు అంటే గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను మోసుకుంటూ ముందుకు వెళ్ళలేం. ఇక చివరగా ఒక ముఖ్యమైన మాట అండి, దివ్యమైన సందేశం ప్రతి ఒక్క మేషరాశి వారికి మాత్రమే కాదండి. ఎవరైతే జీవితంలో అన్నీ కోల్పోయి కూడా ఇంకా ఏదో సాధించాలని గట్టిగా పోరాడాలనే అపారమైన ఆశతో ఉన్నారో, ఎవరైతే తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక లోపల కుమిలిపోతూ ఉన్నారో, ఎవరైతే ఇన్నాళ్ళు కేవలం ఇతరుల కోసం బ్రతికి ఇకపై తమ కోసం తాము ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నారో, కేవలం అటువంటి పట్టుదల కలిగిన మేషరాశి వారి కోసమనండి ఈ ప్రత్యేక సందేశం. ఆగస్టు 12 తర్వాత మీ జీవితంలో రాబోయే మహా మార్పుతో మీరు మొదటిసారిగా మీ గురించి, మీ భవిష్యత్తు గురించి పూర్తిగా ఆలోచించడం మొదలు పెట్టబోతున్నారు. ఈ రాతను, మీ విధిని మీ చేతులతో మీరే పూర్తిగా మార్చాలనుకోబోతున్నారు. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అపారమైన దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం స్కందాయ నమః. ఓం షణ్ముఖాయ నమః.